హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారస్ ఫ్యాషన్. మనం ఈరోజు నీలకమల్ వాళ్ళది షూ ర్యాక్ ఉంటుంది కదండి, అది తీసుకొని చాలా ఇయర్స్ అయింది. సో కలర్ షేడ్ అయిపోయింది అనమాట. సో దాన్ని మనము రీమోడలింగ్ చేసుకొని పెయింట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం ఈ వీడియోలో. ఇది పాతదనమాట. సో దీన్ని మనము పెయింట్ వేసుకుంటే బాగుంటుందని అనిపించిందండి నాకు. సో అందుకోసం నేను దీన్ని తీసేసి నీట్గా వాటర్తో క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఆరబెట్టిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళాలి. సో ముందుగా అయితే ఇలా వాటర్ తీసుకొని నీట్గా ఏమి డస్ట్ లేకుండా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా పెయింట్స్, ఏషియన్ పెయింట్, నెరోలాక్, డ్యూలెక్స్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, నచ్చిన కలరు. సో 3-4 కోటింగ్స్ వేసుకోవాలండి. ఎందుకంటే సింగిల్ కోటింగ్ వేస్తే ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ మీద మనకు గీతలు కనిపిస్తాయి. సో నీట్గా ఒక కోటింగ్ వేసి ఆరిన తర్వాత రెండో కోటింగ్, తర్వాత మూడో కోటింగ్ వేసుకోవాలన్నమాట. అట్లా 2-3 కోటింగ్స్ పైనే వేసుకుంటే మనకు కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సారలు, గీతలు అనేటివి బ్రష్తో వేసి తింటాం కదా, సో ఆ గీతలన్నీ కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఆరిన తర్వాత. సో నేనైతే 3 కోటింగ్స్ వేసాను. 3 కోటింగ్స్ వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. మనకు చేతికి కూడా అంటుకోదండి, ఈ కలర్స్ వాటర్ ప్రూఫే. సో మనకు నచ్చిన డిజైన్ను ఇప్పుడు దీని మీద పెన్సిల్తో డ్రా చేసుకున్నాను అనమాట. మీకు నచ్చిన డిజైన్ మీరు కూడా పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ కలర్ చేంజ్ చేసుకొని వేసుకోవాలనుకుంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది, పడేయాల్సిన అవసరం ఉండదన్నమాట. షూ ర్యాక్ పాతగా అయింది అని. సో ఇలా వేసుకున్నామంటే రీయూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ భూమిలో కూడా ఎక్కువ రోజులు కరిగిపోదు కదండి, వందల సంవత్సరాలు పడుతుంది. సో మనం ఇలా రీమోడలింగ్ చేసుకొని పెయింట్స్ వేసుకొని మళ్ళీ వాడుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ చిన్న స్కూటీ బొమ్మను ఇలా అక్రాలిక్ కలర్స్తో వేస్తున్నాను అనమాట. మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకొని వేసుకోండి. లేదు అంటే మండల పెయింట్స్, డాట్స్తో ఇలా ఏవైనా వేసుకోవచ్చు, మీ క్రియేటివిటీ. సో నేనైతే సింపుల్గా ఇలా స్కూటీ ఫిగర్ను వేసేసి పైన కొంచెం కొటేషన్స్ రాస్తున్నాను అనమాట. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఏమన్నా పాత వస్తువులు ఉంటాయి కదా, చెక్కవి, ఇలా ప్లాస్టిక్వి, నీలకమల్వి, వాటిని ఇలా అందంగా డెకోర్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, కొత్త వాటిలా ఉంటాయన్నమాట. సో నేనైతే ఈరోజు ఇలా వేసాను అనమాట. లైట్ బ్లూ కలర్ కదండి, చాలా బాగుంటుంది దానిపైన ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత. సో కొద్దిగా ఈ వీడియో కెమెరా అనేది పైకి వెళ్ళిపోయింది, సారీ అండి. సో ఇప్పుడు ఇలా అవుట్లైన్ బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ బ్లాక్ కలర్తో మనకు నచ్చిన కొటేషన్ను రాసుకోవాలి ఫ్రీ హ్యాండ్తో. నేను ముందుగా పెన్సిల్తో రాసుకున్నాను అనమాట, దానిపైన బ్రష్తో రాసేస్తున్నా. ఇలా మొత్తంగా మన షూ ర్యాక్ అనేది మనకి ఇష్టం వచ్చిన కలర్స్తో, ఇష్టం వచ్చిన ఫిగర్స్తో ఇంకా చాలా అందంగా డెకోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా సింపుల్గా చేశానన్నమాట. నెక్స్ట్ టైం ఒక 2-3 మంత్స్ తర్వాత ఇంకా మంచిగా క్రియేట్ చేసుకొని దీన్ని ఇంకా బాగా తయారు చేసుకుందాం. సో ఇప్పటికైతే ఇలా ఉంది. మనము షూ ర్యాక్ కదా, దానిపైన ఏమన్నా కొంచెం డెకోర్ చేసుకోవడానికి అలా ప్లాంటర్స్ను పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.